అభిషేకం అయిపోతుందంట, త్వరగా వెళ్దాం. వెళ్దాం, కోస్తున్నా, పూలు కోస్తున్నా. వదినా రా, ఇక్కడే ఉన్నాం పూలతాడు దగ్గర. వదిన, కార్తీక మాసం వస్తుంది, ఎక్కడికి వెళ్దాం, ఏ క్షేత్రానికి వెళ్దాం అనుకుంటున్నారు? ఎక్కడికో ఎందుకు, మన దగ్గరలో ఉన్న చిన్న అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాము. అవునా, అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నీకు తెలవదా, అక్కడ 1008 లింగాల బ్రహ్మసూత్ర లింగాల ప్రతిష్ట ఒకేసారి జరిగిందంట. అలానే ఈ లింగాలన్నీ ఒకేసారి కూడా వాళ్ళ చేతులతో వాళ్ళే ప్రతిష్ట చేసుకునే అవకాశం జరిగిందంట. ఇంకా బ్రహ్మసూత్ర అంటే బాణలింగం, 9 అడుగుల బాణలింగం ఉందంట. దానికి మనమే మన చేతులతో భస్మాభిషేకం చేసుకునే అవకాశం ఉంది. అలానే అక్కడ సహస్రలింగం ఉంది. ఆ సహస్రలింగం ఎలా ఉంటుందంటే కాశీ, శ్రీశైలం, అరుణాచలం, శ్రీకాళహస్తిలో ఉండే సహస్రలింగం ఉంది కదా, దానికి లానే ఇక్కడ సహస్రలింగం ఉంది. ఆ సహస్రలింగానికి అభిషేకం చేసుకుంటే ఒకేసారి 1008 లింగాలకు అభిషేకం చేసుకునే ఫలితం వస్తుందంట. ఇలా నేను కూడా అక్కడికి వెళ్ళాను. అక్కడ 12 జ్యోతిలింగాలు ఉంటాయి. స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ మరకతలింగం, స్ఫటికలింగం, శ్రీచక్రలింగం, పంచముఖలింగం కూడా ఉన్నాయి. స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఇంకొక విషయం తెలుసా వదినా, అక్కడ సోమవారం గర్భగుడిలోకి నలుగురు వచ్చి దర్శనమిస్తారంట. ఇంకెన్నో హారతులు కూడా ఇస్తారంట వదినా. అమ్మ 4ంటికి మన అవునా, అక్కడికి వెళ్ళేది. ఏంటంటే అక్కడ 4 వరకు భోజనాలు పెడతారు. మనం అందరూ అదే క్షేత్రానికి వెళ్దాం, సరేనా? కార్తీక మాసం మొత్తం. ఈ కార్తీక మాసంలో ఇన్ని విశేషాలు కలిగినటువంటి ఈ చిన్న అరుణాచల క్షేత్రానికి తప్పకుండా రండి. అరుణాచల శివ.